Find the equivalent resistance between the terminals X and Y in the circuit diagram shown below. సో ఇక్కడ ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఈ డయాగ్రామ్లో XY నోడ్స్ మధ్య వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది అడుగుతున్నాడు అనమాట. సో హియర్ దెర్ ఆర్ 6 resistors. Out of 6, 10 and 2 are connected in series, and all these 3 are connected in parallel, and that is connected in series with the 10 ohms, and that is connected in series in parallel with the 12 ohms. అంటే ఇక్కడ రెసిస్టర్లు అన్నీ కూడా సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు ది సిరీస్ ఎలిమెంట్స్, దెన్ ప్యారలల్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఈ సర్క్యూట్లో 10 and 2 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాబట్టి ఫస్ట్ మనము ఈ పార్ట్ సాల్వ్ చేయాలన్నమాట. సో ఎప్పుడు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ సిరీస్ ఎలిమెంట్స్కు ఇవ్వాలి. సో ఎలిమెంట్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆ పార్ట్ సాల్వ్ చేయాలన్నమాట. కాబట్టి ఆర్ఎస్సి ఈజ్ ఈక్వల్స్ టు 10 ohms ప్లస్ 2 ohms. సో సిరీస్లో ఉన్నప్పుడు డైరెక్ట్ యాడ్ చేస్తాం. సో వీ క్యాన్ రీప్లేస్ ఈ 10 and 2 resistors connected in series can be replaced with 12 ohm resistor. సో రీడ్రాయింగ్ ది డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ మొత్తం మళ్ళీ ఇప్పుడు రీడ్రా చేస్తున్నాం. సో ఇక్కడ ఈ పార్ట్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం అనమాట. సో 10 ohms and 2 ohms కనెక్టెడ్ ఇన్ సిరీస్ వీఆర్ రీప్లేసింగ్ దట్ విత్ 12 ohms. సో సర్క్యూట్ ఇలా మారిపోయింది ఇప్పుడు. సో 12 ohms. సో ఇప్పుడు మళ్ళీ ఏమన్నా సిరీస్లో ఉన్నాయా ఎలిమెంట్స్ అనేది చూడాలి. ఇన్ కేస్ ఎలిమెంట్స్ సిరీస్లో లేకపోతే వీ హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు ది ప్యారలల్. సో ఇక్కడ ఈ సర్క్యూట్లో ఎలిమెంట్స్ ఏవి సిరీస్లో లేవు కాబట్టి ప్యారలల్ ఎలిమెంట్స్ ఉన్నాయో చెక్ చేస్తే ఈ 3 ప్యారలల్గా ఉన్నాయన్నమాట. 6 ohms, 12 ohms, 4 ohms ప్యారలల్గా ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ పార్ట్ ఆఫ్ ది సర్క్యూట్ నౌ. సో అది వాట్ ఈస్ ద ఫార్ములా వీ హ్యావ్ టు సాల్వ్ అంటే 1/Rp ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇక్కడ R1 6 ohms, R2 12 ohms, R3 4 ohms అవుతుంది అనమాట. 1/Rp ఈక్వల్ టు 1/6 ప్లస్ 1/12 ప్లస్ 1/4. సో ఇక్కడ 12 అనేది ఎల్సిఎం తీసుకుంటే 2 ప్లస్ 1 ప్లస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో 1/Rp is equals to 1/2. సో Rp is equals to 2 ohms అవుతుంది. అంటే ఈ 3 రెసిస్టర్స్ ఏవైతే ప్యారలల్గా ఉన్నాయో వీ క్యాన్ రీప్లేస్ ఆల్ దట్ 3 రెసిస్టర్స్ విత్ 1 రెసిస్టర్ హూజ్ వాల్యూ ఈస్ 2 ohms. సో ఈ సర్క్యూట్ని ఇప్పుడు మళ్ళీ మాడిఫై చేస్తున్నాను. సో మాడిఫై చేసి రీడ్రా చేస్తే వీ గెట్ దిస్ సర్క్యూట్ 10 ohms. అండ్ ఈ 3 రెసిస్టర్స్ ఏవైతే ప్యారలల్గా ఉన్నాయో దానికోసము వీఆర్ రీప్లేసింగ్ దట్ విత్ 2 ohms అండ్ అగైన్ 12 ohms. సో నౌ ది సర్క్యూట్ బికేమ్ లైక్ దిస్. సో ఇప్పుడు అగైన్ మనము మళ్ళీ వీ హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు ది సిరీస్ ఎలిమెంట్స్. సో సిరీస్ ఏమన్నా ఎలిమెంట్స్ ఉన్నాయా ఆ సర్క్యూట్ మాడిఫై చేసిన తర్వాత ప్రతిసారి చెక్ చేసుకోవాలి. సో ఎలిమెంట్స్ ఏమన్నా సిరీస్లో ఉన్నాయా. సో ఇప్పుడు 10 ohms 2 ohms మళ్ళీ సిరీస్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఆర్ఎస్సి ఈక్వల్ టు 10 ప్లస్ 2. సో ఎలిమెంట్స్ సిరీస్లో ఉన్నప్పుడు డైరెక్ట్ యాడ్ చేస్తాం. సో దిస్ బికమ్స్ 12 ohms. అంటే ఈ 10 ohms 2 ohms ఏవైతే సిరీస్లో ఉన్నాయో వీ క్యాన్ రీప్లేస్ దట్ 2 రెసిస్టర్స్ విత్ 1 రెసిస్టర్ హూజ్ వాల్యూ ఈస్ 12 ohms. సో హియర్ we are replacing that 2 resistors 10 ohms and 2 ohms which are connected in series with 12 ohms. ఇప్పుడు సర్క్యూట్ ఇలా మారిపోయింది అనమాట. ఇచ్చిన సర్క్యూట్ వీఆర్ రెడ్యూసింగ్ ది సర్క్యూట్ బై యూసింగ్ నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్స్. ఇక్కడ నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్స్ అంటే సిరీస్ అండ్ ప్యారలల్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ నెట్వర్క్ను రెడ్యూస్ చేస్తూ పోతున్నాం అనమాట. ఫైనల్గా వీ హ్యావ్ టు రెడ్యూస్ ది నెట్వర్క్ టు 1 రెసిస్టర్. ఇప్పుడు మళ్ళీ సిరీస్లో ఏమన్నా ఎలిమెంట్స్ ఉన్నాయా చెక్ చేయాలి. సో ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి బట్ దే ఆర్ నాట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో సిరీస్లో లేనప్పుడు వీ హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు ది ప్యారలల్ ఎలిమెంట్స్. సో 12 and 12 కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. Rp is equals to
సో 12 ఇంటూ 12 బై 12 ప్లస్ 12. సో ఇది R1 ఇది R2 అనుకుంటే R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. జనరల్ ఫార్ములా 1/RP ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. సో అదన్నా యూస్ చేయొచ్చు, ఇదన్నా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు 6 ఓమ్స్ వచ్చింది. అంటే 2 ఈక్వల్ రెసిస్టర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే హాఫ్ ఆఫ్ ఎనీ వన్ రెసిస్టర్ అవుతుంది అనమాట. హాఫ్ ఆఫ్ ఎనీ వన్ రెసిస్టర్. సో హాఫ్ ఆఫ్ 12 6 అవుతుంది. సో ఫైనల్గా ఎక్స్కు వైకి మధ్యలో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందంటే 6 ఓమ్స్ అవుతుంది అనమాట. సో ది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ between the terminals X and Y is 6 ohms.